నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బాణాపురం గ్రామానికి చెందిన గౌడకుల పెద్దలు మరియు యువత, ఎన్ఆర్ఐ బృందం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మరియు గ్రామ ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వారి గౌరవ పోరాట యోధుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది భారతీయ హైందవ సాంప్రదాయానికి స్మృతి చిహ్నం. అంతేకాదు మరి దుష్కరుల యొక్క చర్యలు కొనసాగుతున్నటువంటి వేళ మరి స్వాతంత్ర సమర యోధుడిని ఈరోజు ప్రతిష్టాపన చేసుకోవటం, మరి గుండెల నిండా భారతీయ హైందవ స్ఫూర్తి, భారతమాత యొక్క ప్రేమ ఇవన్నీ కూడా ప్రకటితమవుతాయి. మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క స్ఫూర్తితో మనమంతా కూడా ముష్కరుల మీద ఈ పోరాటాన్ని సాగించే గుండె ధైర్యం, మరో అభిలాష మరి కొనసాగించాలని ఇప్పుడు వచ్చేటువంటి ఈ జనరేషన్ కుర్రోళ్ళంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గా ఆవిర్భవించాలని మరి కోరుతూ వారందరికీ స్ఫూర్తిగా ఆ పాపన్న గౌడ్ స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా మరి భారతదేశం పట్ల ప్రేమ, ఆప్యాయత, ఆరాధన, హిందూమత గౌరవం ఇవన్నీ కూడా నిలబెట్టాలని ప్రతి ఒక్కరు ఒకసారి చెప్పట్లు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి రాజావరుడో దేవో బృహస్పతి రాష్ట్ర ధారయతాం ధ్రువం విష్కరణ సుముహూర్త అస్తు శుక్రమతే అన్యజ్య తదనతే అన్యత్పిటరూపే అహనీయౌరివాసి విద్వాహి మాయావసిస్వదావో భద్రాతే పూటం శిఖరాతిరస్తు. గౌడదేశేశ్వరం, భోజరాజం, శుక్రస్వరూపం చాలా ఆనందదాయకమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహావిష్కరణ మహోత్సవం అనంతరం ఆయన ఆరాధ్య దైవమైనటువంటి సర్వాయి పాపన్న గౌడు పరమ శివభక్తుడట. కాబట్టి అటువంటి విగ్రహావిష్కరణ అనంతరం మహామృత్యుంజయ యాగం బాణాపురం గ్రామ సంరక్షణార్థమై జరుగుతూ ఉంది. ఆవిష్కరణ అనంతరం మళ్ళీ యథాతథంగా సంప్రదాయపూర్వక వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. పత్రావాచార సర్వాణం యథాసుఖ విధాస్థానం ప్రతిష్టాపయామి. రావాలి. షష్ఠి శతసహస్రాక్షయమత్పుతమారయ ఆత్మాకారవేదస్వ